హలో గైస్, నేను మీ అక్బర్ షేక్. ఆల్ వీడియోస్ అక్బర్ పోల్ట్రీ ఫామ్ నాలెడ్జ్ గురించి. సో మన అయితే బర్డ్స్ అనేది లిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయినాయండి. సో కంప్లీట్ అయ్యొచ్చు కూడా మనకు 1 వీక్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తెల్లారే మనకు లిటర్ అనేది తీసుకువెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, సో బయట కూడా వర్షం అనేది స్టార్ట్ అయింది. సో ఈ రోజు నుంచి మనకు సో అందుకని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఆటో డింకర్ అండ్ ఫీడర్ ఉన్నాయి కదా, ఇవన్నీ టోటల్ అనేటి డిస్మాండిల్ చేసి సో బయట అనేది మనం వేసుకోవాలి. మొత్తం వేసుకున్నామంటే ఈ వర్షానికి సో మంచిగా నానుతాయి. సో మనకు క్లీన్ చేసడానికి కూడా మంచిగా అవకాశం ఉంటుంది. ఈ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం ఇంకేమైనా ఉంటే మనకు ఇంకా కొన్ని బర్డ్స్ ఉన్నాయి, అవి ఇంకా కొంచెం లిటర్ ఉంది, మొత్తం టోటల్లీ తీసేసుకొని సో పరదాలు అనేది టోటల్ దించేసుకొని సో ఇందులో అనేది మనం మన్ను అనేది వేసుకోవాలి కంపల్సరీ. ప్రతి లిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మట్టి అనేది కంపల్సరీ కొంచెమన్నా పోసుకొని అలుకుడు చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకున్నామంటే మన షెడ్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే, చున్నం అనేది కంపల్సరీ చల్లుకోవాలి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే గ్యాస్తోని సో ఈ అలుకుడు కంప్లీట్ అయిపోయినాక ఇదంతా సో కాల్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోవడం అనేది జరుగుతుంది. సో అది చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో అది ఎవరు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సో మనం అనేది ఆ విధంగా అనేది ఎన్నడూ చేయలేదు. కాకపోతే ఏంటంటే, మనం చేసే పనులు ఏంటంటే, ఇవన్నీ బయట పెట్టినాక అలుకుడు కంప్లీట్ అయిపోయినాక చుందం అనేది నేనైతే 6 బ్యాగ్స్ అనేది తెచ్చి ఇక్కడ ఈ సగం పార్టీషన్కు 3 సగం పార్టీషన్కు 3 ఇలా చల్లడం అయితే కంపల్సరీ జరుగుతుంది. సో అలా చున్నం చల్లినాక సో మళ్ళీ 6 వచ్చే టైంలో ఒకవేళ వాళ్ళు స్ప్రే చేస్తారు, లేకపోతే మనం ఫార్ములా ఉంటుంది కదా, సో అది ఎక్కువ డోస్ వేసుకొని మొత్తం షెడ్ మొత్తం మనం స్ప్రే చేసుకోవాలి. సో బయట సైడ్లో మనము ఈ గడ్డి లేకుండా సీదు లేకుండా మనం గడ్డి మందు అనేది కొట్టుకోవాలి. సో చిక్స్ రాకముందుకే ఇవన్నీ మనం క్లియర్గా ఉంచుకోవాలి. సో చిక్స్ వచ్చినాక మళ్ళీ మనకు షెడ్డు సరౌండ్లో మనకు క్లీన్గా ఉంటే మనం పరదాలు వేసే టైంలో కూడా మనకు ఏ విధంగా హానికరం ఉండవు. సరేనా? సో ఎందుకంటే స్నేక్స్ వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హానికరం ఉంటుంది. సో అందుకని నేనేం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం అనేది 2 సైడ్లో మంచిగా క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా వర్షాలు పడుతున్నప్పుడు సో మనం గడ్డి మందు అనేది చల్లుకోవాలి. లేకపోతే ఒక 3 ఫీట్ దాకా మనము పారతో అనేది చెక్కుకోవాలి. సో ఎందుకంటే సైడ్ల నుంచి మనకు క్లీన్గా ఉండాలని. ఓకేనా? సో ఇదేనండి. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది నేను